Let's begin. Disco. హలో, ఎవరు? సార్ లేడా మేడం? లేడండి, ఆయన బయటికి వెళ్ళారు. నేను ఆయన భార్యని మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఎస్ఐ గారు, నగలు దొరికినాయా? ఇంకా దొరకలేదు మేడం. అయ్యో, తొందరగా దొరకబట్టండి సార్. అవి పోయిన దగ్గర నుండి నాకు సరిగా నిద్ర పడతలేదు. అసలే మా ఆయన ఎన్నో సెక్షన్లు శోధించి కోర్టులో కేసులు వాదించి న్యాయాన్ని గెలిపించి మరి ప్రేమతో ఆ నగలు నాకు చేయించారు సార్. మీరేం బాధపడకండి మేడం. ఈరోజే మీ ఏరియా సీసీ ఫుటేజ్ చూశాను. తొందరలోనే ఆ దొంగలను పట్టుకుంటాం. అందుకే ఫోన్ చేశాను. ఏదైనా విషయం తెలిస్తే కాల్ చేస్తాను మేడం. సార్ అడిగితే చెప్పండి. త్వరలోనే మీకు మంచి శుభవార్త చెప్తాము. ఉంటాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉంటాను సార్. ఏందిరా చారి, పొద్దు పొద్దునే నా భార్య గింత సంతోషంగా ఉన్నది. పుట్టింటి నుంచి ఫోన్ అయి ఉంటుందిరా. అయినా పుట్టింటి నుంచి ఫోన్ వస్తే తప్ప ఈ ఆడోళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండర్రా. ఏమంటావురా చారి? ఏమో సార్, నాకేం తెలుసు. ఓకే సార్, చెప్తాను. ఏందే ఇలా పొద్దు పొద్దునే గింత సంతోషంగా ఉన్నావు? ఎవరు ఫోన్లా? ఎస్ఐ సారు ఫోన్ చేసిండు. ఆ నగలెత్తుకపోయిన ఆయన ఇంకా దొరకలేదట. వాళ్ళ కళ్ళు కాకలెత్తుకపోను, వాళ్ళ కాలు చేతులు ఇరిగిపోను, గత్తరు రాను, నాశనం గాను, వాడు లేచిపోను. ఊకే వాటి గురించి ఆలోచించి బాధపడకే. అవి వినప్పటి నుంచి నువ్వు నన్ను పట్టించుకుంటలేవు. వడ్డానంలో దొడ్డుగుండేటోని ముక్కు పూల లెక్క సన్నగా అయిపోయినా. అవునమ్మా, మీరు పోయిన నగల గురించి బాధపడితే సారేమో మీ గురించి బాధపడతాడు. ఈ 3 రోజుల్లో 4 గ్రాములు తగ్గిండమ్మా. 4 గ్రాములు తగ్గినట్టవా చారి? అవును సార్, తగ్గిళ్ళు. లేదు చారి, తగ్గద్దు. మందమే నాకు అందం. సర్లేండి, ఇంకెక్కువసేపు ఇక్కడ నిలబడితే బక్కగైతారు. లోపలికి రండి. బక్కగా ఇల్లు. మొత్తం బుక్కులన్నీ చదవాలి. ఏ సెక్షన్ ఏడుందో ఏమో. అమ్మో, మా సార్ బుక్కులు బాగానే చదువుతాడు. ఆ బుక్కులు ఏముందో చూద్దాం. ఎన్ని ఉంటాయి? ఏవండి? ఇది ఇంకా నగల గురించి బాధపడుతున్నట్టున్నది. నువ్వు బాధపడకే. నిన్నింతలా బాధ పెట్టే ఆ దొంగ నాకు దొరకాలే. వాణ్ణి భిక్షపతి చేయకపోతే నా పేరు లాయర్ లక్షపతే కాదు. ఎందుకు సార్ ఆ పేరు మీరు పెట్టుకుంటారా? చారీ, ఐఎమ్ సారీ. బంగారం గురించి అంతలా బాధపడకే. బంగారం ఈ రోజు ఎవరో ఒక పెద్ద క్లయింట్ రాకపోరు, కేసు వాదిస్తా, గెలుస్తా. పోయిన నగలేంది 7 వారాల నగలే చేపిస్తా. అవునా అండి? చూసినవారా సారి, నగల పేర్లు చెప్తే చాలు నిద్దట్లో కూడా నాగిని డ్యాన్స్ చేస్తారు ఈ ఆడోళ్ళు.
ఏమో సార్ నాకు తెలియదు, నేను బ్రహ్మచారిని కదా. అందుకే పెళ్లి చేసుకోరా చారి అంటే చేసుకోవు. అయినా వీనికెవరిస్తారు పిల్లను? నాకెందుకో సార్, ఒక పెద్ద ఆయన పాట రాసిండు, భద్రం బీకే ఫుల్ బ్రదరు భర్తక మారకు బ్యాచులరు, అందుకే పెళ్లి చేసుకోలేదు. ఓ షట్ చారి. ఏమైంది సార్? గా టైంలా నేను లాజ్ అవుతూ ఈ లాజిక్ మిస్ అయినాయా, అందుకే స్వతంత్రం పోయింది, బానిసత్వం మిగిలింది. చేసుకున్న కర్మానికి చెరో కొద్దిసేపు ఏడవాలన్నట్టు ఏదో మేడంతో ఇలా మ్యాట్నీ అయిపోతున్నా చారి. మ్యాట్ని కాదు, మెయింటైన్. ఏదో ప్రాస కోసం వాడాను చారి, నువ్వేం పట్టించుకోకు. మీరు బాధపడకండి సార్, ఈరోజు ఎవరో ఒకరు పెద్ద క్లయింట్ వస్తారు, మీరు కేసు వాదిస్తారు, గెలుస్తారు, అమ్మగారికి మంచిగా నగలు చేపిస్తారు. నేను కూడా వాళ్ళకి టీలు కాఫీలు ఇచ్చి మంచిగా మర్యాద చేస్తా బావా. అబ్బా, ఇప్పుడు లాయర్ భార్య అనిపించుకున్నావు. గిట్ల చేస్తే మనకు మస్తు పైసలు వస్తాయి. ఇక నువ్వు గెలిచాం సార్ కేసు. చూసినవారా చారి, పైసలు వస్తానే అనగానే నా భార్య ఎంత సంతోషంగా లోపడిపోయిందో. ఈ ఆడోళ్ళు ఏడ్చిందని బాధపడడానికి లేదు, నవ్విందని సంతోషపడడానికి లేదు. ఏడ్చినా నవ్వినా ప్రతిదానికో రహస్యం ఉంటుందిరా, అది ఎవడు చెప్పలేడు. అందుకే ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అన్నారు. సార్ బిల్లు మోగింది సార్. సార్ ఆడవాళ్ళ గురించి ఏమో కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది సార్. అబ్బో, గట్లయితే జల్ది పోయి తలుపు తీపోసారి. ఏమి నా అదృష్టం, లక్ష్మీదేవి బిజీగా ఉండి ఇద్దరు అసిస్టెంట్లను నా దగ్గర పంపించినట్టు. ఇయ్యాల నా కల వండింది. రండి సార్, రండి, కూర్చోండి. ఎవరు కావాలి? లాయర్ లక్షపతిని కలవాలి. నేనే లాయర్ లక్షపతిని. ఈ ఏరియాలో మీరే పెద్ద లాయర్ అని విన్నాను. మా సమస్యను మీరే పరిష్కరించాలి. ఓకే 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 ఓకే. ఈ లాయర్ లక్షపతి అంటే ఎక్కువ పెట్టిన బాణవసంటోడు, లక్ష్యాన్ని ఛేదించేదాకా వదిలిపెట్టాడు. ఎంత పెద్ద కేసైనా సరే వాదించి గెలిపిస్తాడు. మీ సమస్యను ఉంటేనే పరిష్కరించేద్దాం. మేమిద్దరం అన్నదమ్ములం, ఇప్పటి వరకు కలిసి ఉన్నాం. ఇప్పుడు ఆస్తులు పంచుకొని విడిపోవాలనుకుంటున్నాం. అందుకే విడాకులు తీసుకుందామని మీ కాడికి వచ్చినాం. భార్య భర్తలు విడిపోవడాన్ని విడాకులు అంటారు, అన్నదమ్ములు విడిపోవడాన్ని ఆస్తి పంపకం అంటారు. మీకేం కావాలి? గదే కావాలి. ఎందుకయ్యా చారి తొందరపడతావు? విడాకులకు విడిపోవడానికి తేడా తెలియని వారి నిజాయితీని చూసి సరదా పడాలే గాని గాబర పడకూడదయ్యా. ఏమో సార్. ఇంతకు మీ పేరు? నా పేరు గంట సార్. గంటనా? గుల్లె గంటనా బల్లె గంటనా? లేదు సార్, మా నాన్న మొదటి సంతానం కొడుకే పుట్టాలని గుడికి పోయి గంట కొట్టి మరీ మొక్కిండు. అందుకే నా పేరు గంట అని పెట్టిండు. మరి మీ తమ్ముని పేరు? అరగంట సార్. ఎందుకు 6 నెలలకే వచ్చినావా? లేదు సార్, మా తమ్ముడు ఎప్పుడు పడుకున్నా అర్ధగంటే పడుకుంటాడు. ఓ, మీ నాయన గంట అర్ధ గంటతోటి సరిపెట్టిండా? ఇంకో పావు గంటను కూడా కనిపెట్టిండా? మహానుభావుడు.
గంటన్నరకే టైం అయిపోయింది సార్. గట్ల జరిగిందా? పోయిందా మీ నాన్న గప్పుడే? మంచినీళ్ళు తీసుకోండి సార్. గదేం సార్, దొంగలు ఫింగర్ ప్రింట్స్ పడతాయి అన్నట్టు మా గ్లాసులు తుడిచిస్తారేంది మీరు? గదేం లేదు సార్, కరోనా వచ్చినప్పటి నుంచి మీరు శుభ్రంగా ఉంటాను. ఐ లైక్ నీట్నెస్. వెరీ గుడ్, వెరీ గుడ్. పెద్ద మనుషులు అంటే గిట్లనే ఉంటారు. సరే గాని మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతా, కరెక్ట్గా సమాధానం చెప్పుర్రి, తర్వాత మీకే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే సార్, అడగండి. ఇంతకు మీరు ఏం చేస్తారు? పొద్దుటి పుట్టిన రాత్రి పుట్టిన. పొద్దుటి పూట ఏం చేస్తారు? రాత్రి ఏం చేయాలో పొద్దుగాల ప్లాన్ చేస్తాం. మరి రాత్రి పూట? పొద్దున ప్లాన్ చేసింది రాత్రి వర్కౌట్ చేస్తాం. గదేం సార్ గట్ల చిరాకు పడుతుర్రు? మీరే కదా నిజం చెప్పమనరు, అందుకే చెప్పినాం. గట్ల కాదా నేను అడిగేది, పొద్దున పూట రాత్రి పూట ఏం చేస్తారని అడుగుతానా. కష్టపడతాం సార్. కష్టపడ్డం తప్పంటారా? ప్రపంచంలో కష్టపడడం తప్పని ఎవడనడా, కాకపోతే ఇలాంటి క్యారెక్టర్స్ తోటి మాట్లాడుతుంటేనే కష్టంగా ఉంటుంది. నేను అడిగేది మీరు పగలు కష్టపడతారా రాత్రి కష్టపడతారా నేను అడుగుతలేనయా. మీ వృత్తి ఏందో జర చెప్పమంటానా. గట్లనా సార్, గింత దానికి గంత కోపం ఎందుకు సార్? రాసుకోండి సార్, కుల వృత్తి. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు వచ్చిన దారులకి మరొక్క మాట, ఆ కుల వృత్తి పేరేందో జర చెప్పరాదురి. చెప్పలేం సార్. ఎందుకో? అది మా వృత్తి ధర్మం సార్. మీ ధర్మాన్ని తీసుకెళ్ళి ధర్మకాండలో కలిగే గిట్ట కలుపుకున్నాడు నాకు. బాబు, మీ వృత్తి ధర్మాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. కనీసం మీ ఆస్తుల వివరాలన్నా చెప్పండి. స్థిరాస్తులెన్ని, చిరాస్తులెన్ని? అంటే స్థిరాస్తులంటే భూములు, పొలాలు, ఇండ్లు. ఓ గవ్వ అయితే మాకు ఎక్కడ పడితే అక్కడ చాలా ఉన్నాయి సార్. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయా? అవేమన్నా ఆస్తులా, శ్మశానంలో అస్థికలా? ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి. సార్ నమస్తే సార్. నమస్తే. నా బీరో పోయింది సార్, ఎవరో దొంగలు ఎత్తుకపోయింది సార్. నాకు మీరే న్యాయం చేయాలి సార్. మీరెందుకు నిలబడ్డారు సార్? కూసోరి. కూసో. బీరువా పోతే పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టాలనే, గీడికెందుకు వచ్చినావు? బీరో పోయిందని పోలీస్ స్టేషన్ పోతే ఈ బీరో కేసు ఏందని చెప్పి నవ్వుతారు సార్. మీ దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుందని గీడికి వచ్చింది సార్. దొంగలను దొరకబట్టుడు పోలీసుల పని, కేసులు వాదించడం లాయర్ల పని. అయినా కూడా నీ పని చేసి పెడతానే. వచ్చినోళ్ళు చాలా పెద్ద మనుషులు. సార్ వాళ్ళ పని అయిపోయిన తర్వాత నీ పనే చేసి పెడతా. చారీ జర చూడవయ్యా. సార్ వచ్చిన కాంచి బాగా ఎక్స్ట్రాలు చేస్తారు. చారీ సారీ సార్. నువ్వుట్రా అన్న నువ్వనే చెప్పరా అదే సార్కి. సరే గాని ఇవన్నీ పక్కన పెట్టి మీరేం పంచుకోవాలనుకుంటానో గవన్న చెప్పి సావండే. సావన్నా అన్నా? సావండి అంటాడు. కొంపదీసి మనం తెచ్చినాక మన ఆస్తులను తీసుకుంటాడా ఏంది? అవునా సార్? బాబు, మీ నిజాం నవాబ్ ఆస్తులు నాకేం అవసరం లేదయ్యా. మీరేం పంచుకోవాలనుకుంటానో గా చెప్పండి చాలు. ఓ గట్లనా సార్, అయితే రాసుకోలి. ఓ టీవీ, ఓ ఫ్రిడ్జ్, ఓ సైకిల్, ఒక బీరువా. ఇంకా చెప్పండి సార్. సూది, దువ్వెన, పెన్ను, పిన్ పంచు. సార్ ఎగతాళి చేస్తాడా సార్? ఎగతాళిగా సార్, ఏమన్నా వస్తువులు మిస్ అయితే ఏమని మా చారి చెప్పి సాయం చేస్తాడు. చారీ సారీ సార్. గట్లయితే మొత్తం చెప్పినాం సార్. ఇక వంచులు సార్. బాబు, మీరు చెప్పిన లిస్టు ప్రకారం ఒకరికి టీవీ, ఒకరికి బీరువా. సార్ నాకు బీరువా వద్దు, టీవీయే కావాలి. నాకు కూడా బీరువా వద్దు సార్. లేదు నాకు సార్, టీవీ నాకే కావాలి. టీవీ కావాలి. నాకు టీవీ కావాలి. నాకే టీవీ కావాలి సార్, సార్. నాకు టీవీ కావాలి. నాకే కావాలి సార్. వాళ్ళకి ఏదో బీరువాతడే కదా సార్, ఏదో నాకు ఇప్పిర్రి. పువ్వులే పెట్టి చూసుకోండి సార్. అరే నీదేందా మధ్యలో లొల్లి? జర ఇప్పియండి సార్. చారీ సార్ పువ్వులే అరే పెట్టి బాబు, నువ్వు చూసుకుంటా. ఇట్రా. పువ్వులే పెట్టి చూసుకోండి సార్. పువ్వులే పెట్టి చూసుకోండి సార్. కూసో. కూసో. నాకు కూడా టీవీ నాకు కావాలి. కూడా టీవీ కావాలి సార్. తగ్గేదేలే. ఇంతకు మీకు పెళ్ళయిందా? కాలే సార్. నయం, బతికిపోయినా. దాన్ని వంచమంటే నేను ఇంకో లాయర్ను చూసుకోవాల్సి వస్తాను.
ఎందుకు సార్ మీకు సెక్షన్ల గురించి తెలియదా? ఎందుకు తెలియదు? బొచ్చెడు సెక్షన్లు తెలుసు, కాకపోతే ఇటువంటి ఫిక్షన్ల గురించి ఎవరిని తెలియదు. ఎందుకు సార్? మాకు బోలెడని సెక్షన్ల గురించి తెలుసు. మాకు పోలీసు వాళ్ళు తెలుసు, లాయర్లు తెలుసు, ఆఖరికి జడ్జీలు కూడా తెలుసు. మరి ఆ జడ్జి దగ్గరికే పోపోయాను. పోలేం సార్, చిన్న పర్సనల్ ప్రాబ్లం. జడ్జికి మాకు గొడవైంది. ఎవడన్నా గొడవ అయితే జడ్జి దగ్గరికి పోతారు, కానీ జడ్జితోటే గొడవ పడ్డారంటే అబ్బో మీరు సామాన్యులు కాదే. చూడు లాయర్, టీవీ నాకు కావాలి, మా తమ్మునికి కావాలి. బీరువా నాకు కావాలి, మా తమ్మునికి కావాలి. సైకిల్ నాకు కావాలి, మా తమ్మునికి కావాలి. మీకు సమానంగా పంచుడు వీలైతే కాదా చెప్పండి. గట్లయితే ఇద్దరు కలిసి ఉండుండ్రి. ఓహో, గిజ్ చెప్పనికి గింత చదువు చదవాలా? మీతోనే అయితే లేదని చెప్పుర్రీ. నేనెంత పెద్ద లాయర్నో మీకు తెలుసా? ఎమ్మెల్యేలు, మినిస్టర్లు నా క్లయింట్స్. వాళ్ళంతా మీకు జస్ట్ క్లయింట్సే కావచ్చు, వాళ్ళు మా కస్టమర్లు. అరే అరే ఏందా సుధాకర్ నీ కొడుకును కొడతాను? చూడండి సార్, చదువుకోమని చెప్తే వాడు నా జేబులకి వెళ్ళి 10 రూపాయలు దొంగిలించి రోడ్ల మీదకి పోయి గోళీలాడతాడు సార్. అరే మంచిగా చదువుకుంటే మీలాగా లాయర్ అవ్వచ్చు కదా సార్. అంతే అంతే అంతే. ఈ దొంగ విధవులు ఇట్లా తయారవుతారు సార్. ఏమయ్యా సుధాకరు, వానికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే గది కానివయ్యా. వాడు దొంగ అయితే వాదించడానికి నేను లేనానే. అయినా లాయర్లున్న ఏరియాలో దొంగలుండు పోలీసులుండు కామనే. నేను చూసుకుంటా పో. నీ దగ్గరికి రావడం నాదే బుద్ధి తక్కువ. నా కొడుకును నేనే మార్చుకుంటా. రారా పోదాం. దా. ప్రతి ఒక్కడు మాకు పోటీ వచ్చేటోడు. సరేనా, మీరు ఇవన్నీ పంచుకున్నాడు కాదు, డబ్బులో నగలో ఏమైనా ఉంటే పట్టుకరండి, అప్పుడు చూద్దాం. గట్లనా? అయితిగో ఇది మంచులే. మీద బంగారం కొన్నదా కొట్టుకొచ్చిందా ఏమో. సార్ కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి. అచ్చం నాన్న లెక్కనే ఉన్నాయి నాయి. ఏవండి ఒక్కసారి రండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఏవండి మన నగలు దొరికినాయండి. అవునా? అవును. ఎస్ఐ గారు ఫోన్ చేసిందా? లేదండి, ఆ టేబుల్ మీద ఉన్న నగలు మనయే. అవునా? అయితే నువ్వు పోలీసు వాళ్ళ నేను ఫోన్ చేయి. ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేశానని వాళ్ళు వస్తున్నారు, పదండి. మంచి పని చేసినావు. సార్ మంచోడు, వచ్చినాక సమానం మంచుతాడు. ఓకే అండి, ఇక వంచుతా మీ ఇద్దరికి. సరే సార్. ఆ, ఆ. ఇది నీకు, ఇది నాకు. ఏంద్రో ఇది మా నగలు వీళ్ళు మంచుకుంటారు? ఇదేమో నాకు, ఇది నీకు, ఇది నాకు. మరి మాకు మీక వాళ్ళిద్దరు తీసుకోండి. మీరెందుకు వచ్చులు? ఏరా, మా ఇంట్లోనే నగలు కొట్టేసి నా దగ్గరే పంచుకోవడానికి వస్తారా? పైగా వృత్తి ధర్మం శిక్షణలు తెలుసా అంటూ నన్నే అవమానిస్తారా? ఆ కుల వృత్తి ఏందో వాళ్ళు చూపిస్తారు. ఎస్ఐ గారు వీళ్ళని తీసుకెళ్ళండి సార్. కానిస్టేబుల్స్ అరెస్ట్ దెమ్. మమ్మల్ని స్టేషన్ తీసుకుపోయి ఏం చేస్తారు సార్? నీ పేరేం పేర్రా? గంట. నీ పేరు? అరగంట సార్. వీన్ని గంటకోసారి, వీన్ని అరగంటకోసారి ఉతుకురా. తీసుకపోండి. అన్నా నీకు అందుకే చెప్పినే, తాగిన మైకల్లో దొంగతనం చేయొద్దు అని. గీన్నే దొంగతనం చేసి గీన్నే దొరికిపోతుంది. అందుకే చెప్తాను, తాగిన మైకల్లో దొంగతనం చేయొద్దు. అవును తమ్మి, మనం ఎప్పుడు దొంగతనం చేసినా ఇంటి వెనక నుంచి చేస్తానం కానీ ఇంటి ముందు అడ్రస్ చూసి చేస్తలేం తమ్మి. ఈసారి మనం దొంగతనం చేసేటప్పుడు ఇంటి ముందు అడ్రస్ చూసి ఇంటి వెనక దొంగతనం చేద్దాం తమ్మి. అయినా దొంగతనం చేసుడు తప్పు తమ్మి. సార్ టైం అయిపోయింది, పట్టుకపోండి. Let's begin.